మన దేశానికి ఉన్నటువంటి ఆర్థిక సవాళ్ళేంటి? చైనాని తీసుకోండి మీరు. 30 ఏళ్ల పాటు ఏడాదికి 8% అద్భుతంగా ఎదిగారు. ప్రపంచ చరిత్రలో ఏ పెద్ద దేశమో అంత వేగంగా అంత కాలం పాటు ఎదగల. మనకంటే పేదరికంలో ఉన్న చైనా ఇవాళ మనకంటే 5 రెట్లు ఎక్కువ సంపదతో ఉంది. అమెరికా లాంటి దేశాన్ని ఈవేళ సమానమైన స్థాయిలో చూడగలుగుతుంది. ప్రపంచాన్ని గడగడలాడించగలుగుతుంది. ఆర్థిక పాఠవంతో కానీ, లేకపోతే సాంకేతిక శక్తితో కానీ, ఈ రెండు కారణంగా మిలిటరీ శక్తితో కానీ మనకిప్పుడు ఆ అవకాశం మెండుగా ఉంది. ఈ వచ్చే 15 ఏళ్ళు సరిగ్గా ఉపయోగించుకున్నట్టయితే. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా అంతర్జాతీయంగా ఆనాడేమో స్వేచ్ఛా వాణిజ్యం, ఎగుమతులకి ఆంక్షలు ఉండేవి కాదు. పేద దేశాలు పెరగడం కోసం ప్రోత్సహించేవాళ్ళు. ఓ పక్కన అది ఉంటే ఈవేళ అది తగ్గిపోయింది. అంతర్జాతీయంగా ప్రతి దేశం నా సంగతి నేను చూసుకుంటాను, మిగతా దేశాలు నాకు అనవసరం చెప్పే పరిస్థితికి వచ్చినాయి. దానికి తగ్గట్టు మన దేశంలో అంతర్గతంగా మనకు కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే ఆర్థిక మంత్రి బడ్జెట్తో మార్చేవి కాదు ఇవి. ఒక్క రోజున ఒక గంటలో పోయేవి కాదు. స్ట్రక్చరల్ మౌలికమైన సమస్యలు అపరికృతంగా మీరు ఉన్నాయి. ఉదాహరణకి చదువు అంటే బోల్డంత మోజున్న మన దేశంలో విద్య ఇంత చండాలంగా ప్రపంచంలో ఎక్కడా లేదు. పేరు కాగితాల మీద పరీక్షలు, మార్కులు, ర్యాంకులు, పాస్ అవటాలు, డిగ్రీలు తప్ప 180 మందికి కనీస పరిజ్ఞానం లేకుండా విద్యని నాశనం చేశాం. పూర్తిగా స్వయంకృత అపరాధం. పిల్లలు తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు కాదు, ఇంకోటి వ్యాపారం కూడా అయిపోయింది కదా. అది ఒక పద్ధతి. ఇప్పుడు వ్యాపారమైన ముందు చదువు అంటూ వస్తే, విద్య అంటూ వస్తే, మేధస్సు వికసిస్తే సమాజంలో సంపద పెరుగుతుంది. ఆ వ్యాపారం కాకుండా దానికి డబ్బులు వెళ్దాం అది చూద్దాం. అసలు విద్య రావట్లేదు. విద్యని డబ్బుతో కొనుక్కున్నా విద్య రావట్లేదు 180 మందికి. ఆధునిక యుగంలో ఆర్థిక ప్రగతి, విద్య రెండు కలిసి ఉంటాయి. మంచి నైపుణ్యం, విద్య అంటే నైపుణ్యం. ఇవాళ కూడా ప్రధానమంత్రి గారి ప్రకటన ఒకటి పత్రికల్లో చూశాను. డిగ్రీలు కాదు, డిగ్రీల కంటే నైపుణ్యం ముఖ్యమని. ఆ నైపుణ్యం, విద్య అన్నది కేవలం కాగితం కాదు. విద్య ద్వారా నైపుణ్యం. ఎలాంటి నైపుణ్యం? సంపద సృష్టించే నైపుణ్యం. సంపద ఏమిటి? సమాజంలో 10 మందికి అవసరమైన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసే శక్తి. అది లేని విద్య నిరర్థకమైనది. రెండోది ఆరోగ్యం అధ్వాన్నంగా ఉంది. గతంతో పోలిస్తే కొంచెం మెరుగుపడ్డా కూడా ఏడాదికి 5-5.5 కోట్ల మంది ఈ దేశంలో ఆరోగ్యం సరిగ్గా అందక సంవత్సరం మొదట బేదలు కాని వాళ్ళు సంవత్సరం చివరికి బేదలైపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా అనారోగ్యం పరిస్థితి ఇంత దారుణంగా లేదు. మూడోది మౌలిక సదుపాయాలు చాలా కాలం నిర్లక్ష్యం చేశాం. ఈ మధ్యకాలంలో గట్టి ప్రయత్నం జరుగుతుంది. నేషనల్ హైవేస్ కావచ్చు, టెలిఫోన్లు వచ్చినాయి ఇప్పుడు, అలాగే విద్యుత్తు కావచ్చు. కానీ ఇప్పుడు కూడా ప్రపంచ ప్రమాణంతో పోలిస్తే మనం అంత బ్రహ్మాండంగా లేం. మనం గతంతో పోలిస్తే బాగుంది, కానీ మనం చైనాలాగా ఎదగాలనుకుంటే చైనాలో ఒక్క పోర్టు భారతదేశంలో అన్ని పోర్టులు మొత్తానికంటే ఎక్కువ. ఏ రంగం చూసినా కూడా ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. నాలుగోది మనకి ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా లోపించింది. చాలా రాష్ట్రాల్లో రేపన్నది లేనట్టుగా ఎన్నికల్లో గెలుపు కోసం అని చెప్పని ఎంత ఖర్చు అయినా సరే పిల్లల మీద అప్పుల భారం పెట్టి సంపద పెంచకుండా, ఆస్తులు పెంచకుండా దేశాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం కొనసాగుతుంది రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని. 3 అంకెలు మీరు తీసుకుంటే మన సమస్య అర్థమవుతుంది. ప్రపంచంలో ఏ దేశంలో వీటిలో ఒక్క అంకె కూడా లేదు. మనకు మాత్రం ఈ 3 అంకెలు ఉన్నాయి. మొట్టమొదటిది 100కి 90 మంది ఈ దేశంలో పనిచేసే వాళ్ళలో 100కి 90 మంది అసంఘటిత రంగం, అంటే నెల జీతం, ఉద్యోగ భద్రత లేని వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, అల్పాదాయ వర్గాలు. ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో అసంఘటిత రంగం లేదు. రెండవ పెద్ద అంకె ఇప్పటికి కూడా 65% గ్రామాల్లో ఉన్నారు. G20 దేశాల్లో కానీ పెద్ద దేశాల్లో కానీ ఇంత తక్కువగా పట్టణీకరణ ఎక్కడ లేదు. ఆధునిక యుగంలో పట్టణీకరణ, ఆధునికీకరణ, ఆర్థికాభివృద్ధి ఇప్పుడు కలిసి ఉంటాయి. మూడోది 46% పనిచేసేవారు ఈ దేశంలో ఇప్పటికీ వ్యవసాయం మీద ప్రధానంగా ఆధారపడి ఉన్నారు. ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ కూడా 100కి 46 మంది వ్యవసాయం ఆధారపడేది లేదు. ఈ మూట్లో ఏ ఒక్క అంకె అయినా కూడా చాలా అసాధారణమైనది. ఈ 3 కలిసి ఉన్నాయి. అంటే చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని ఎదుర్కోవటం కోసం దీర్ఘకాలికంగా దేశంలో రాజకీయంగా ఏకాభిప్రాయం, వ్యూహం లేకుండా ఏదో తాత్కాలికంగా ఎప్పటికప్పుడు మనం నడిపేస్తుంటే ఈ పూట ఓట్లు కావాలి, ఇవాళ ఎన్ని కావాలి, ఇవాళ అధికారం అంటే చాలు, దేశం సర్వనాశనం పర్లేదు అనుకున్నట్టయితే దేశ భవిష్యత్తు చాలా ప్రమాదంలో పడుతుంది. సార్, అంటే మీరు చెప్పినట్టుగా రాష్ట్రాలు అనేవి ఆర్థిక క్రమశిక్షణ అనేది పాటించకపోతే అది జాతీయ స్థాయిలో కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది కదా. ఇబ్బంది కాదు, పూర్తిగా పతనానికి దారితీస్తుంది. ఇప్పుడు పైసామే పరమాత్మ. ఎన్ని సిద్ధాంతాలు మాట్లాడినా కూడా ఒక వ్యక్తికి కానీ, కుటుంబానికి కానీ, లేకపోతే ఒక కంపెనీకి కానీ, ఒక దేశానికి కానీ డబ్బులు జాగ్రత్తగా క్రమశిక్షణతో, పొదుపరితనంతో ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా వాడుకుని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తుని బాగు చేసుకుంటాం. ఉన్నదంతా నాశనం చేసుకుని రేపటి కోసం ఏం చేయకపోతే భవిష్యత్తులో చతికిల పడతాం. అండ్ ఇందాక కూడా చెప్పారు కదా, నాణ్యమైన విద్య, వైద్యం అనేది సామాన్యులకి అసలు అందే పరిస్థితి లేదు ఓవరాల్ దేశవ్యాప్తంగా కూడా చూసుకుంటే.
అండ్ ఎవరు కష్టపడ్డా సరే వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం వాటా ఈ రెండిటికే పోతున్నాయి. మీరు సో ఏ ఇక పేద ఖర్చు కుటుంబాన్ని పెట్టడం ఎలా అండ్ అసలు ఆర్థిక అభివృద్ధికి దోహదపడేది ఎలా? మంచి మాట చెప్పారు. ఇప్పుడు మీరు ఆటో డ్రైవర్ని అడగండి. నేను 3 రోజుల క్రితం బెంగళూరులో ఉంటే ఒక ట్యాక్సీ డ్రైవర్ నన్ను రోజంతా నడిపారు. ఒకే అబ్బాయి ₹1,00,000 ఫీజు కడుతున్నాడు. ఆయన పియూసీ అక్కడ కర్ణాటకలో పియూసీ అంటారు, 2 ఏళ్ళ కోర్సు అనుకుంటాను. పియూసీ ఫస్ట్ ఓ ఇయర్ రకంగా సంపాదించడం కన్నా ఖర్చే. ₹1,00,000 పెడతారు ఒక ట్యాక్సీ నడిపే కుటుంబం. 1,00,000 అందరూ పెట్టకపోయినా 30,000 40,000 మీరు ఎవరిని అడిగినా చెప్తారు. నిరుపేదలు కూడా 20,000 15,000 ఏదో శక్తికి మించి ఖర్చు పెడతారు. కానీ అయినా విద్య అందట్లా నూటికి చాలామంది. కాబట్టి అలాగే అనారోగ్యం. కాబట్టి విద్యా ఆరోగ్యం సరిగ్గా అందితే ఒకటి రేపు పొద్దున ఆదాయం పెరిగే అవకాశం, పేదరికం నుంచి బయటపడే అవకాశం దొరుకుతాయి. 2 ఆర్థిక భారం తగ్గుతుంది. మనం 2 కూడా అటు ఆర్థిక భారం పెంచాము, సరైన ప్రమాణం లేకపోతే పేదరికాన్ని కొనసాగిస్తున్నాం. అండ్ ఒకరు కష్టపడి ఉద్యోగం చేసి లక్షలు పన్ను కడితే అవి ఉచిత పథకాలకు మళ్లించడం, లేదంటే స్వాహా చేయడం కానివ్వండి, ఇలా కూడా అనుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి? మీరు చెప్పిన 2 కూడా కీలకమైన అంశాలు. ఒకటేమో ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత స్థాయిలో ఎన్నికల ఖర్చు జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలని తీసుకుంటే బహుశా దేశంలోనే మనం చాలా దారుణంగా ఉన్నాం. మంచిలో ఫస్ట్ ఉండొచ్చు కానీ చెడులో ఫస్ట్ ఉండక్కర్లేదు. మా వాళ్ళకి విద్యా ప్రమాణాలు బాగున్నాయని నిజంగా ఉంటే చెప్పుకోవచ్చు. విద్యలో అధ్వాన్నంగా ఉన్నాం మనం. ఎన్నికల ఖర్చులో మనం నెంబర్ 1, ప్రపంచంలో నెంబర్ 1 మనం. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు మేము ఇంత కష్టపడి వీళ్ళ కోసం పన్ను కట్టాలా అనేవాళ్ళు ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా ఎప్పుడైతే మనం అంత అక్రమ ఖర్చు పెడుతున్నారో మరి డబ్బులు రాకుండా రాజకీయం నడవదు. కాబట్టి విపరీతమైన అవినీతి. ఈ ఓటర్లను ఆకర్షించడం కోసం ప్రభుత్వం ఏ పనులు చేయాలో సమాజం కోసం, ఆర్థికాభివృద్ధి కోసం, పేదరికం తొలగించడం కోసం పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి తాత్కాలికమైన తాయిలాలు. ఓటర్లకు కూడా నమ్మకం పోయింది, ఏం జరగదు వీళ్ళు ఉంటాను. కాబట్టి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందా కట్టమని జనం అనుకుంటున్నారు. అంచేత ఆ పూట ఏదో రకంగా దేశం ఏమైనా పర్లేదు, అప్పుల పైన పర్లేదు, అప్పు చేసి పప్పు కొడుతారు నచ్చేసింది. దానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గొప్ప ఉదాహరణలు. తెలంగాణ అయితే హైదరాబాద్ నగరం ఉంది కాబట్టి, ఆర్థికంగా బలమైంది కాబట్టి ఎన్ని రకాలైనటువంటి పొరపాటు జరిగినా కూడా అంత పతనం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ పతన అవస్థలో ఉన్నది. సో ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఏ మూలాల నుంచి మొదలవ్వాలంటారు? 3. ఒకటి, ముందు మన ప్రజలకు అవగాహన కల్పించాలి. మనం ఏది ఎవరో వాళ్ళ జేబుల్లోంచి ఇవ్వటం లేదు. ఇప్పుడు ఏమేమి ప్రచారం చేసుకుంటున్నారు, మేము ఇచ్చాం, నేను ఇస్తా, నేను ఇచ్చా, కానీ మన డబ్బే. నువ్వెవడు అవి? నా డబ్బది. పన్నుల రూపంలో మనం అంతా కడుతున్నారు. నిరుపేదల పాపం కష్టించి చెమచోడ్చి కష్టించేవాళ్ళు, రెక్కాడితే డొక్కాడనేవాళ్ళు ప్రతి వస్తువు కొన్నప్పుడు డబ్బులు కడుతున్నారు. జిఎస్టీయో మరో పేరుతో. ఆదాయ పన్ను కట్టేవాళ్ళు ఆదాయ పన్ను కడుతున్నారు, ఇంకో పన్ను కట్టేవాళ్ళు ఇంకో పన్ను కడుతున్నారు. తాగేవాళ్ళు, నిరుపేదలు కూడా బాగా తాగుతున్నారు. తాగుడు మీద బోలంత పన్నులు ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తున్నారు. ఈ బేదల డబ్బు. ఆ బేదల డబ్బుని సగం తినేసి మరికొంత దుబారా చేసి మిగతా డబ్బు పంచిపెట్టి మేము గొప్పగా చేసాం ఘనకార్యం పత్రికల్లో ప్రకటన ఇచ్చుకుంటున్నారు. అసలు చేయాల్సిన పనులు పక్కన పెట్టేశారు. అసలు చేయాల్సింది ప్రభుత్వం ఒంటరిగా మనం చేసుకోలేనిది సమిష్టిగా మాత్రమే చేయగలిగింది. అవి జరగకపోతే మన జీవితం నరకంగా ఉండేది. మంచినీళ్ళు అందుతున్నాయా లేదా, మురుగునీటి పారుదల ఉందా లేదా, లేకపోతే మీకు వరద నీటి పారుదల ఉందా లేదా, ట్రాఫిక్ బాగుందా, రోడ్లు బాగున్నాయా, మా పిల్లలకి మంచి ప్రమాణాలు చదువు అంతుందా జేబులో ఖర్చు లేకుండా, మంచి ఆరోగ్యవంతం ఉందా నా కుటుంబానికి జేబుకు భారం కాకుండా, చట్టబద్ధ పాలన ఉందా, న్యాయం జరుగుతుందా, డబ్బున్నాడు కోటి డబ్బులున్నాడు కోటి, కంటబలం అంటే ఒక రకం బండ న్యాయం కాకుండా, ఇవన్నీ ప్రభుత్వం చేయాలి. అవన్నీ పక్కన పెట్టేశారు. కనీసం మీకు వచ్చే ఆదాయం లోపల ఖర్చు పెట్టి అప్పుల డబ్బంతా పెట్టుబడులకు పెడితే కాస్త అదో మాస్తారు. ఆకలి కొన్నవాడికి ఆ రోజు చేపలు కూర భోజనం పెట్టడం చాలదు. వాడికి చేపలు పట్టడం నేర్పి వలగాని గాలంగానే ఇస్తే జీవితం అంతా కూడా హాయిగా నడుస్తుంది. కాబట్టి ఆ రోజు సంక్షేమం కావాలని నేను దాన్ని వద్దంటలా, కానీ ఒక సమతూకం కావాలి. ఆ సంక్షేమమే పరిపాలన, బటన్ నొక్కటమే పరిపాలన కాకుండా రేపు పొద్దున భవిష్యత్తులో ఆదాయాలు పెరగడం కోసం, నైపుణ్యాలు పెరగడం కోసం, ఆర్థిక వ్యవస్థ పెరగడం కోసం, ఉపాధి రావడం కోసం ఆ ఏర్పాట్లు చేయకపోతే ఆ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తున్నట్లు. అండ్ ముఖ్యంగా సార్, చాలా సినిమాలు చూసి ఎన్నో కోణాల్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు ఎంతోమంది ఎన్నో రకాలుగా. కానీ మన పాలిటిక్స్ గురించి, ముఖ్యంగా ఇలాంటి ఆర్థిక క్రమశిక్షణ కావచ్చు, సంస్కరణల గురించి కావచ్చు చాలా సినిమాలు కూడా వచ్చాయి. బట్ ఎందుకు మన పాలిటీషియన్సా లేకపోతే తప్పెక్కడుంది, దాన్ని అలా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు కదా? అంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళనుకొని నేను అనుకోవట్లేదు. రాజకీయంలో ఉన్నవాళ్ళు దుర్మార్గులు ఏం కాదు. ప్రజాస్వామ్యం అంటే మన దృష్టిలో ఏమిటి? ఓట్ అండ్ షౌట్. మనంత కోలాహలంగా, ఉత్సాహంగా అరుపులు, కేకలు, పెడబబ్బలు, సాంగ్లు, పాటలు, ఏలలు, ఇంత ఉత్సాహభరితంగా ఎన్నికలు ఎక్కడ జరగవు. ఎన్నిక అయిపోగానే మనలాగా ముర్దాబాద్
ఇస్తిఫాదో రాజీనామా చేయి రాస్తారోకో బంద్ మన దేశంలో ఉన్నది ఎక్కడ ఉండదు. అంతే. అది ప్రజాస్వామ్యం కాదు, చాలదు. ప్రజాస్వామ్యంలో ఇంకా చాలా ఉన్నాయి. స్థానిక స్వపరిపాలన కావాలి, బాధ్యత కలిగే ప్రభుత్వాలు కావాలి, జవాబుదారితనం కావాలి, ప్రజలకు ఓటు ఎక్కడికి పోతుందో ఓటు వల్ల ఏం జరుగుతుందో అర్థం కావాలి, వచ్చే పన్నులు ఎక్కడికి నిధులు పోతున్నాయో పన్నుల వల్ల ఏం జరుగుతుందో అర్థం కావాలి. అదేం అర్థం కాకుండా కేవలం ఓటుతో సరిపెట్టేశాం. ఓట్ అండ్ షౌట్. అంతే. దాంతో ఏమైంది, మనకు అనుకున్న ఫలితాలు రావటం లేదు. ఓటు వల్ల ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావట్లేదు. దాంతో ప్రతి ఎన్నికలో ప్రజల్లో అసహనం వస్తుంది. అందుకనే ఏ ప్రభుత్వం అన్నా ప్రజలకు కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు నెల 2 నెలలు కాగానే ప్రభుత్వం నిన్న వచ్చింది వాళ్ళు కోపం తెచ్చుకుంటున్నారు. అవును. ఎందుకంటే అనుకున్న ఫలితాలు రావట్లేదు. కాబట్టి ప్రసన్నం చేసుకోవాలి. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏమొచ్చి 11,000 మంది టీచర్లను నియమించామని చెప్పి రోజు ప్రకటన ఫ్రంట్ పేజీలో వేశారు. ఒక్క మాట కూడా పిల్లల విద్యా ప్రమాణాలు పెంచడం కోసం చేసామని ఒక్క మాట లేదు. ఉద్యోగాలు ఇవ్వడం కోసం. అంటే విద్య టీచర్ల ఉద్యోగాల కోసమా, పిల్లల చదువు కోసమా? అదే ఈ యాంగిల్లో ఆలోచించట్లేదు. అంటే పిల్లల అవసరం, వాళ్ళ పిల్లల చదువు కోసం కాదు, వాళ్ళ చదువు కాదు మనకు కావాల్సింది. వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు. అండ్ చిన్న పట్టణాల అభివృద్ధికి సంబంధించి మీరు మంచి అవగాహనతో మాట్లాడుతూ ఉంటారు. అయితే వీటికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళిక ఇలాంటివి ఇస్తూ ఉంటారా మీరు ప్రభుత్వాలకి? కీలకమైన స్థాయిల్లో చాలామందితో కూర్చున్నాము. ఆర్థిక సంఘం కావచ్చు, లేకపోతే ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే ఆర్థిక శాఖలో ఉన్నటువంటి కీలకమైనటువంటి విధానాల నిర్ణేతలు కావచ్చు, వారితో కూర్చుని ఒక నమూనా తయారు చేస్తున్నాం. ఏంటంటే ఇందాక చెప్పాను మీకు, 90% మన దేశంలో అసంఘటిత రంగంలో నెల జీతం లేకుండా ఉన్నవారు, అల్పాదాయం ఉన్నవారు. 10-15 వేల రూపాయలు నెలకి సంపాదన ఇస్తే గొప్ప విషయం వాళ్ళకి. ఆర్థిక మంత్రి గారి బడ్జెట్లో ఒక మాట అన్నారు, వలసపోయేట్టయితే స్వచ్ఛందంగా కావాలని వెళ్ళాలి కానీ గతి లేక వెళ్ళే పరిస్థితి రాకూడదు అని. మనకి వాళ్ళ గతి లేక మహానగరాలకి నిరుపేదలు నైపుణ్యం లేకుండా ఆదాయం లేకుండా వలసపోవాల్సి వస్తుంది, పొట్ట చేత పట్టుకుని. అక్కడ ఒక్కళ్ళే ఉంటారు, కుటుంబం వెళ్ళే శక్తి ఉండదు. ఎందుకంటే కుటుంబంతో కలిసి ఉండే అవకాశం అక్కడ లేదు. మీరు చూడండి, చాలామంది ఎక్కడో మారుమూల బీహార్ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, తెలంగాణ మారుమూల ప్రాంతం నుంచి కావచ్చు, హైదరాబాద్ వస్తే 100కి 90 మంది ఒంటరిగా బతుకుతారు. ఎక్కడితే డొక్కాడిన వాళ్ళు. నిలవ నేడు కూడా సరిగ్గా ఉండదు, ఎక్కడో ఉంటారు బిక్కుబిక్కుమంటూ. రోజు 10-15 కిలోమీటర్లు పని కోసం వెళ్ళాలి, తిరిగి రావాలి. ఆ ప్రయాణం కోసం ఖర్చు పెట్టాలి. ఒక్కరోజు కనుక పని లేకపోతే పస్తు ఉండాలి. ఒక్కరోజు జబ్బు చేస్తే పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు కాబట్టి అది సంక్షోభం అయిపోతుంది. కుటుంబంతో 15-20 ఏళ్ళు దూరంగా ఉండాలి. ఏం బతుకది, నరకంగా ఉంటుంది. అలా కాకుండా పూర్వానికి ఇప్పుడు తేడా ఏంటంటే గత 30 ఏళ్లలో కనీసం కరెంటు ప్రతి ఊరికి వచ్చింది. ఇప్పుడు అదివరకు కరెంటు కూడా ఉండేది కాదు. మనం ఇప్పుడు ఈ రికార్డింగ్ జరుగుతుంటే ఆ రోజుల్లో 3 సార్లు కరెంటు పోయింది 20 ఏళ్ళు. కనీసం ఇప్పుడు కరెంటు వచ్చింది, కొంతవరకు బాగుపడుతుంది. ఫోన్లు అందరికీ వచ్చినాయి. పూర్వం ఫోన్ అనేది అసలు ఊహించడానికి సాధ్యం కాదు సామాన్యులకి. టీవీ అన్ని చోట్ల ఉంది, డిజిటల్ టెక్నాలజీ, వైఫై అన్ని చోట్ల ఉంది. కాబట్టి చాలా పనులు గ్రామాల దగ్గరలో జరగదు. చిన్న పట్టణాలు స్థానికంగానే ఉంటే మీకు లాభం ఏంటి, కుటుంబంతో కలిసి ఉండొచ్చు. ఆలనా పాలన ఉంటుంది, బంధువులు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఏమైనా సమస్య వస్తే అక్కడ 15,000 రూపాయలు హైదరాబాద్లో 40,000 రూపాయలకు సమానం అవుతుంది. హాయిగా బతకచ్చు. కుటుంబం మరి పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు పక్కన ఉంటారు. కాబట్టి అన్ని రకాలుగా జీవితం బాగుంటుంది. క్రమక్రమంగా మధ్యతరగతి వచ్చేస్తారు. ఎక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ. అది కాబట్టి నగరాలు కావాలి, కానీ నగరాలతో పాటు చిన్న పట్టణాలను పెంచడం అనేది, అక్కడ కనీసం టౌన్ ప్లానింగ్, ఆ పట్టణ ప్రణాళిక బతిక, కనీసం మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రవాణా, అది చేస్తే మిగతావన్నీ సైట్లు, అక్కడ డెవలప్మెంట్, బిల్డింగ్లు, ఫ్లాట్లు వచ్చేస్తాయి, మనం వద్దనే వచ్చేస్తాయి. అది చేయకుండా మనం ఏంటి, మనకంతా పూర్వకాలం రాచరికం ధోరణి, రాజుగారు ఎక్కడుంటే ఆ ఊరే, మిగతా అన్నీ మనకు అనవసరం, వల్లకాడైనా పర్లేదు. అది సరైన పద్ధతి కాదు. అసలు ఆర్థికంగా ఒడిదుడుకులు లేని దేశాలు ఉంటాయా సార్? ఉండవు. చేత కష్టాలు చేతుకుంటాయి, పేత కష్టాలు పేతుకుంటాయి. కానీ కష్టాల స్థాయి వేరు. అది ఆల్రెడీ డెవలప్ అయిపోయి. అయితే కొన్ని విషయాల్లో మనం వాళ్ళకంటే మెరుగ్గా కూడా ఉన్నాం. మన అదృష్టం, మన సంస్కృతి వల్ల, మన నాగరికత వల్ల. ఉదాహరణ, మనం తుపాకులు తీసి గబాన్ని కాల్చిపారాము కోపం రాగానే. అవును. రోడ్డు మీద విపరీతంగా హింస, నేరాలు అంత ఎక్కువగా ఉన్నాయి. కొన్ని నేరాలు వస్తున్నా కూడా, ఎందుకంటే పాపభీతి ఉన్నది, దైవభక్తి ఉంది. మీరు ఏ మతమైనా ఏ కులమైనా సరే, తర్వాత ఏ కుటుంబం అయినా కూడా ఇంట్లో తల్లిదండ్రులు అనుకుంటారు తప్పు చేస్తే, పొరుగుళ్ళు అనుకుంటారు ఒక బిడియం అన్నది. కాబట్టి ఈ కారణాలుగా కొన్ని మనకు మెరుగైన అంశాలు ఉన్నాయి. కానీ పరిపాలనలోనూ ఆర్థిక వ్యవస్థలో అధ్వాన్నంగా ఉన్నాం. సమాజం విషయంలో మిగతా దేశాల కంటే చాలా మెరుగు. కులం ఒక్కదాన్ని, ఆ మూర్ఖపు కులాన్ని, కొన్ని మూఢనమ్మకాలని పక్కన పెట్టేస్తే మిగతా విషయాల్లో మన సంస్కృతి, మన నాగరికత మన కాపాడుతున్నాయి. అతి ముఖ్యమైనది కరప్షన్లో కూడా. మరి అవినీతిలో కంటే నిరాశ అక్కర్లేదు యోగిత. ఎందుకంటే చాలా రంగాల్లో కరప్షన్ తగ్గింది.
25 ఏళ్ల క్రితం పాస్పోర్ట్ కావాలంటే లంచం లేకపోతే ఉండేది కాదు. ఇవాళ చాలామంది యువతను అడగండి, పాస్పోర్ట్ లంచాలు లేకుండా వచ్చేస్తుంది. సో ఇంకా ఏ నలుగురు కూర్చొని మాట్లాడుకుని ఇప్పుడు ట్రంప్ రాకతో భారతదేశానికి ఏమైనా ఇబ్బంది ఉందా అనేటువంటి ప్రశ్న. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ప్రపంచంలో ఏ దేశానికి మనకున్నంత సౌలభ్యం లేదు. అమెరికాతో నిజమైన ప్రగాఢమైన సంబంధాలు మనకున్నాయి. 2 ట్రంప్ వల్ల మిగతా వాళ్ళకంటే మనకు కొంచెం తక్కువ ఇబ్బందులు, కానీ కొన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకంటే నా దేశం ఫస్ట్ అని ఆయన అనుకున్నప్పుడు మన ప్రయోజనాలు మనం కూడా చాలా ఒడుపుగా కాపాడుకోవాలి. కానీ అంత భయంకరంగా మనం భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరిస్తుంది. అది ప్రభుత్వంలో వాళ్ళకి తెలుసు, అనుభవం ఉన్న వాళ్ళు కాస్త ఒడుపుగా కొంచెం లౌక్యంగా వ్యవహరించాలి. అంటే గతంతో పోలిస్తే ట్రంప్ కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు. గతంలో కూడా అలాగే వ్యవహరించాడు. అది గతంలో అంత అనుభవం లేదు, అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మ్యాండేట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అందులో కసితో ఏదో చేయాలనుకుంటున్నాడు ఆయన. అంటే ఆయన దేశానికి ఆయన చేసుకునే హక్కు ఆయనకుంది. ఎందుకంటే ఆయన ఆ ప్రజలు ఎవరిని అనుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ పర్యవసానం మన మీద కూడా ఉంటుంది. అమెరికా ప్రభావం వల్ల అమెరికాలో ప్రభుత్వం చర్యలు అమెరికా ప్రజలనే కాకుండా ప్రపంచాన్ని కూడా కొంత ప్రభావితం చేస్తాయి. ఆ మేరకు సిద్ధపడాలి. మనకి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అంత ఎక్కువ ఇబ్బందులు ఉండవు. అంటే వారికి మన దేశానికి మధ్య సంబంధాలు ఎలా ఉండే అవకాశం ఉంది? సంబంధాలు చాలా ఖచ్చితంగా మంచి సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఏ పార్టీ అమెరికాలో అధికారంలో ఉన్నా, ఏ పార్టీ భారత్లో అధికారంలో ఉన్నా కూడా భారత్ అమెరికాల మధ్య గతంలో ఉన్న పొరపచ్చాలని తొలగిపోయినాయి. అండ్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతూ వస్తుంది. సో ఎందుకు అలా రూపాయి విలువ పెరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్ని కరెన్సీలు పడిపోతున్నాయి. మీరు గత 2 రోజులు 2 నెలలు చూసినట్టయితే ప్రపంచంలో అన్ని కరెన్సీలు మారకం విలువ పడిపోతుంది. దాంతోపాటు రూపాయి, నిజానికి రూపాయి కొంచెం తక్కువ పడింది మిగతా దేశాలతో పోలిస్తే. ఎందుకంటే ట్రంప్ రావడం వల్ల వాళ్ళందరికీ 2 ప్రగాఢమైన నమ్మకాలు ఉన్నాయి. ఒకటి, అంతర్జాతీయ వాణిజ్యంలో ఆయన దిగుమతుల మీద ఆంక్షలు పెట్టి ఎగుమతులు పెంచుతాడు కాబట్టి అమెరికాకి విదేశీ వాణిజ్యంలో లోటు పోతుంది. రెండోది, ట్రంప్ వల్ల అమెరికాలో పెట్టుబడులు పెరిగితే ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఈ 2 ప్రగాఢంగా నమ్ముతున్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకుంటే చాలా అనిశ్చిత పరిస్థితులు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని దేశాల మధ్య అయితే అసలు యుద్ధాలే జరుగుతున్నాయి. వీటి వల్ల జరిగేటువంటి నష్టం ఏంటి? అండ్ ఈ పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉందంటారా? యోగిత, మనకి ఈ సోషల్ మీడియా, అదివరకేమో టెలివిజన్, ఇప్పుడేమో సోషల్ మీడియా వల్ల చిన్నదాన్ని మనం చాలా పెద్దదిగా ఊహించుకుంటున్నాం. మీరు ఇందాక అన్నారు యుద్ధాలు జరుగుతున్నాయని. ప్రపంచ చరిత్రలో ఇప్పుడున్నంత శాంతి కాలం ఎప్పుడూ లేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచ చరిత్రలో ఇప్పుడున్నంత శాంతి కాలం ఎప్పుడూ లేదు. యుక్రెయిన్ యుద్ధంతో కలిపినా కూడా చాలా దారుణంగా జరిగింది యుద్ధం. కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా హింస అంతకంటే ఎక్కువ ఉంది. కానీ మనకేంటంటే రోజు పొద్దున్న సాయంత్రంగా టీవీల్లో కనిపిస్తున్నసరికి గాజా, యుక్రెయిన్, మరొకటి, అమ్మో ప్రపంచం అంతా గందరగోళం అయిపోతుంది, మునిగిపోతుంది ప్రపంచం అంతా అనే భావం కలుగుతుంది. సమస్యలు అన్నమాట వాస్తవమే, కానీ అంత దారుణంగా లేదు.